హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మనం గాజువాకలో చిన్నగంటాడ దగ్గర కీర్తన ఒలివ గార్డెన్స్ మంచి మంచి రకాల ప్లాంట్స్ ఉన్నాయి. ఈ నర్సరీలో వెరైటీ ప్లాంట్స్, కుండీలు పెట్టుకుని స్టాండ్లు, ఆల్ వెరైటీస్ క్రేపర్స్, చాలా వెరైటీస్ మొక్కలు ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. కీర్తన ఒలివ గార్డెన్స్ చిన్నగంటాడ మెయిన్ రోడ్ ప్రక్కనే ఉంటుంది. చాలా వెరైటీస్ మొక్కలు ఉన్నాయి. పెద్ద పెద్ద పాట్స్, కుండీలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా, దీంట్లో కోకోపిట్టు గెత్తము కలిపిన మట్టితో ఉందన్నమాట. దీంతో వాళ్ళు మొక్కలు వేస్తారంట. చాలా లైట్ వెయిట్గా ఉంది. కోకోపిట్ ఎక్కువ వేయడం వల్ల చక్కగా లైట్ వెయిట్ ఉందన్నమాట. దీంట్లో గెత్తం ఎక్కువ కలిపారట. ఏ మొక్క పట్టుకున్నా చక్కగా లైట్ వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట మొక్కలు చూస్తే చాలా హెల్తీగా పెరిగాయి. మెయిన్ రోడ్డు ప్రక్కనే అన్నాను కదా, ఆటో దిగి 2 అడుగులు మెయిన్ రోడ్డు మీదకే కనిపిస్తుంది నర్సరీ. ఇవి చూడండి, హ్యాంగింగ్ మొక్కలు చాలా హెల్తీగా పెరిగే మొక్కలు అయితే అన్నీ లైట్ వెయిట్లో ఉన్నాయి. ఈ మొక్కలన్నీ ఇవన్నీ క్రాటన్స్, ఆల్ వెరైటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒక ప్రక్క అంతా మంచి కలర్స్ కనకాంబరం పువ్వులు ఉన్నాయి. ఇప్పుడు మేలో సీజన్ కదా, చక్కగా ఇటుపక్క అంతా కనకాంబరం పువ్వులు ఉన్నాయి. ఇటుపక్క అంతా అడీనియం ప్లాంట్స్ అన్నమాట. ఇవి బాన్సై కింద పెరుగుతాయి కదా, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. అడీనియం ప్లాంట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సింగిల్ పెటలు, డబుల్ పెటలు, ఫుల్ ముద్ద వచ్చింది కూడా ఉన్నాయన్నమాట. ఇది చూడండి, ఇది రోజ్మెరీ ప్లాంట్ అయితే చక్కగా మంచి స్మెల్ వస్తుంది. చిన్న కవర్లో 250, పెద్ద కవర్లో 350, అలాగా కవర్ని బట్టి కాస్ట్ ఉన్నాయి. ఈ రోజ్మెరీ ప్లాంట్స్ హెయిర్కి చాలా మంచిది. ఇప్పుడు పిల్లలందరూ అది స్ప్రేలో అమ్ముతున్నారు కదా, దీన్ని బాయిల్ చేసి దాన్ని వాటర్ స్ప్రే చేసుకోవటం. ఇది చూసారా, వాటర్ లిల్లీస్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి. ఇది చూడండి, చిన్న చిన్న పింక్ అన్నమాట, పర్పుల్ కలరు, లైట్ పింక్, డార్క్ పింక్, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఈ చిన్న కుండీల్లోనే తామర పువ్వులు కూడా ఉన్నాయి. అది తామర పువ్వు చిన్న చిన్న కుండీల్లోనే చక్కగా మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి. లోటస్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ వాటర్ లిల్లీస్ ఉన్నాయి దీంట్లో. తామర పువ్వులు కూడా ఉన్నాయి ఈ మధ్య మధ్యలో, మనకి అది క్లారిటీగా కనిపించట్లేదు. ఆల్రెడీ మొగ్గలు కూడా వచ్చున్నాయి వాటికి. వాటర్ లిల్లీస్ అయితే అన్ని కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చిన్న చిన్న ఫ్లవర్స్ ఆ కుండీల్లో కూడా చిన్న చిన్న కుండీల్లో ఉన్నాయి, పెద్ద కుండీలు కూడా కాదు. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అన్నీ. ఇవన్నీ చూడండి, క్రీపర్స్ అయితే అసలు చాలా రకాలు ఉన్నాయి. నేను అసలు కొన్ని అయితే చూడలేదు. ఇవి చూడండి, చక్కగా కుండీల్లో కటింగ్స్ పెట్టారనమాట. ఒక వైర్ లాంటిది పెట్టి దాని మెజర్మెంట్తో కట్ చేశారు. అవి కూడా చాలా బాగున్నాయి. ఈ లోటస్ ప్రక్కనంతా ఇలా పెట్టారు. ఇక్కడ ప్రతివి దొరుకుతున్నాయి. ఇవి తులసం వేసుకోవడానికి కుండీలు. కింద అయితే అసలు వాటర్, ఇప్పుడు వేసవికాలం కదా, వాటర్ పెట్టుకోవడం, మనం వాటర్ పట్టుకుని తాగడానికి కూడా ఉన్నాయన్నమాట అక్కడ. ఈ మొక్కలు చూడండి ఎంత పెద్ద సైజు అయిందో, చాలా కాస్ట్ అంటే ఇవి. ఈ ప్లాంట్స్ చూడండి, క్రాసోస్టెపియం, చాలా అందంగా ఉన్నాయన్నమాట ఈ ప్లాంట్స్ అయితే. నెట్లో ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క పేరు ఉంది. అవైతే మంచి లావెండర్ కలర్లో ఉందన్నమాట. చాలా బాగున్నాయి ప్లాంట్స్. ఇక్కడ అన్ని కనకాంబరం మొక్కలు చూడండి, అన్ని కలర్స్ ఉన్నాయి. దాంట్లో రెడ్ కూడా ఉంది, మీకు జూమ్ చేయలేదు కానీ అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఎల్లో, రెడ్, మంచి హైబ్రిడ్ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు వెరైటీ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చూడండి, మంచి రెడ్ కలర్లో చాలా అందంగా ఉన్నాయి. చెట్టు నిండా పూసాయి. ఈ ఫ్లవర్స్ పేరు పౌడర్ పప్పో ప్లాంట్. చాలా అందంగా వచ్చాయి ఈ ఫ్లవర్స్. ఇటుప్రక్క అంతా ఎక్కువ అవే పువ్వులు ఉన్నాయి మొక్కలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అన్ని క్రీపర్స్ ఉన్నాయి, అన్ని రకాల మందారాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక మందారం ఉంది, చాలా వెరైటీగా ఉంది మందారం అయితే. నేను ఫస్ట్ టైం చూసాను ఈ ఫ్లవరు.
మందార పువ్వులాగే కొంచెం చిన్న సైజు వచ్చిందనమాట. పెటల్స్ కూడా చక్కగా దళసరగా ఉన్నాయి. చాలా బాగుంది ప్లాంట్. చాలా పెద్ద మొక్కలు అన్నమాట. ఈ మొక్క ఒకటి 400 అంట. చాలా పెద్దదైంది మొక్క. చెట్టు నిండా చాలా మొగ్గలు ఉన్నాయి. అంత పెద్ద మొక్క తీసుకోకుండా చిన్న చిన్న మొక్కలు తీసుకుంటే బెటర్, మనకి త్వరగా పెరుగుతాయి. ఈ పెద్ద మొక్కలు ఏంటంటే తీసుకున్నప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వాడిపోతుంటాయి. అందుకని ఎప్పుడు నర్సరీలో కొంచెం చిన్న మొక్కలు తీసుకుంటేనే బాగా వస్తాయి. ఈ మొక్క చూడండి, రణపాల మొక్క, మెడిసిన్ ప్లాంట్. ఈ ప్లాంట్స్ అన్నిటికి ఇక్కడే మట్టిని వేస్తారంట. ఇక్కడ మట్టి గుట్ట పెట్టారు చూడండి. మీకు చూడండి ఎంత పెద్ద మట్టి గుట్ట పెట్టారు కదా. దీన్ని అబ్జర్వ్ చేయండి. ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ గెత్తమ వేశారు. అలా కలిపేసి పెట్టుకున్నారనమాట. దీన్ని చక్కగా పారతో తవ్వేసి కుండీల్లో వేసి దీంట్లో కోకోపిట్ కలిపి అప్పుడు మొక్కలు వేస్తారంట. చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. ఇక్కడ నర్సరీలో మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. మట్టి చూసారా ఎలా లేయర్ల కింద కనిపిస్తుందో. ఇక్కడ అన్ని మంచి సిమెంట్ కుండీలు, అన్ని రకాల సిమెంట్ కుండీలు ఉన్నాయి. ఇటుప్రక్క కూడా మెడిసిన్ ప్లాంట్ ఉంది. ఇది షుగర్ ప్లాంట్స్ వేసారనమాట ఒక సైడ్ అంతా. ఈ షుగర్ ప్లాంట్స్ ఏంటంటే ఇవిగో చూడండి, చిన్న చిన్న కుండీల్లో ఇప్పుడు పెట్టారంట. అవి మార్నింగ్ ఒక ఆకు తింటే మనకి షుగర్ కంట్రోల్ అయిపోతుందట. ఎవరికైనా షుగర్ ఉన్నా ఆ ప్లాంట్స్ అమ్ముతున్నారు కుండీల్లో పెట్టి. ఇక్కడ మంచి మంచి మెడిసిన్ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు. అన్ని సైజుల్లోనూ సిమెంట్ కుండీలు అమ్ముతున్నారు ఇక్కడ ప్రత్తి మందారం ఉంది చూడండి. ఈ ప్రత్తి మందారం ఏంటంటే 3 కలర్స్ వస్తాయి. పొద్దున్న విడిసినప్పుడు మంచి వైట్ కలర్ ఉంటుంది. దాని తర్వాత లైట్ పింక్ వస్తుంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి మంచి రెడ్ కలర్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఒక క్రీపరు, చాలా అందంగా ఉన్నాయి. మన బొకేలాగా వచ్చాయి అన్నమాట. మన హ్యాంగింగ్ ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి. హ్యాంగింగ్ క్రీపర్ అది. చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్. ఇక్కడ అన్ని రకాల మందారాలు ఉన్నాయి. ముద్దులు, రేకులు అన్నీ ఉన్నాయన్నమాట ఇటు ప్రక్క అంతాను. ఇవి చూడండి క్రీపర్స్. ఇది కూడా వైట్ కలర్ వచ్చింది. చాలా అందంగా ఉన్నాయి ఈ క్రీపర్స్ పెంచాలంటే ఇలా పెద్ద పెద్ద బ్లాక్ టబ్స్ తీసుకుని దాంట్లో చక్కగా వీళ్ళు ఒక ఐరన్ గొడుగు లాంటిది పెట్టి దానికి క్రీపర్ ఎక్కిస్తున్నారు. చాలా బాగా పెరుగుతున్నాయి అన్నమాట. అంటే పెద్ద పెద్ద కుండీలు కదా, ఆ మొక్కకి అది సరిపోతుంది. ఇక్కడ చూడండి అన్ని రకాల మందారం ఉన్నాయి. ఇక్కడ అన్ని రేకులు ఉన్నాయి ఇటు ప్రక్క అంతా. క్రీపర్స్, మందారాలన్నీ ఒక ప్రక్క పెట్టారు. ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ చూడండి, మన పిటోనియా ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. వైట్ కలర్ చాలా అందంగా ఉన్నాయి. ఇది కూడా క్రీపరే. దీని ఆకు చూడండి, సన్నజాజి చెట్టులాగా ఆకుల్లాగా ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ చూస్తే చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. చాలా అందంగా ఉంది. ఇది వెరైటీగా ఉందన్నమాట ఈ క్రీపరు. చాలా వెరైటీస్ ఉన్నాయి క్రీపర్లోను. ఇది చూడండి, అసలు ఇది కూడా అలాగే కనిపిస్తుంది కదా. మన తూటు పువ్వులు ఉంటాయి కదా, ఫ్లవర్స్ అలా ఉన్నాయి. చెట్టు చూడండి ఎంత బాగుందో. పనసాకుల్లా ఉన్నాయి దీనికైతే. అన్ని వెరైటీస్ ఉన్నాయి, మంచి మంచి వెరైటీస్ అన్నమాట. ఇది చూడండి, ఏదో మల్లె అంటారు దీన్ని. అసలు కాలువల పక్కన ఊరిలో బోళ్ళు అన్నీ ఉంటాయి. ఇది ప్రత్తి మందారం ఇందా చూపించాను కదా. ఇలా చూడండి 2 కలర్స్. అది పొద్దున్న వస్తుంది, ఇది ఈవినింగ్ నైట్ అయినప్పటికీ వాడిపోద్ది అనమాట రెడ్ కలర్లో. మధ్యాహ్నం అయినప్పటికీ లైట్ పింక్ వస్తుంది. చాలా బాగుంటుంది. దీనికి ఎండిపోయిన తర్వాత సీడ్స్ కూడా వస్తాయి. దీంట్లో సీడ్స్ ఉంటాయి చూడండి, చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి. కింద పడి మళ్ళీ మొలకలు వస్తుంటాయి. మనం మందార పువ్వులకు కూడా వస్తాయి కదా, అలాగే సేమ్ సీడ్స్ వస్తాయి. సీడ్స్ ఉన్నాయేమని చూస్తున్నాను అనమాట. చిన్న చిన్న సీడ్స్ ఉన్నాయి వాటికి. ఈ మందారం కూడా కొమ్మతో వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఇక్కడ వెరైటీ ఏమో ఉన్నాయి చూద్దాం రండి. హ్యాంగింగ్ మొక్కలు చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట మొక్కలన్నీ. అసలు అన్ని వెరైటీసే. నేను చాలా మొక్కలు వీటిలో చూడలేదు. మంచి మంచి క్రీపర్స్ వెరైటీస్ మొక్కలన్నీ ఉన్నాయి. ఈ హ్యాంగింగ్ దాంట్లో వేశారు చూడండి. చాలా అందంగా ఉన్నాయి మొక్కలన్నీ. మంచి గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్లో వచ్చాయి. చాలా బాగున్నాయి మొక్కలు. ఈ ప్లాంట్స్ చూడండి,
అసలు ఎంత వెరైటీ ఉందో ఇక్కడ ప్లాంట్స్ అయితే. మనకి ఏ రకం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి ఈ నర్సరీలో. చూడండి ఇవన్నీ హ్యాంగింగ్ మొక్కలే, అన్నీ లైట్ వెయిట్లో ఉన్నాయి. మనం ఇలా పట్టుకుంటే చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. ప్రతి కుండీని కోకోపిట్ ఎక్కువ వేస్తున్నారు, వాటర్ తక్కువ వేస్తున్నారు. ఇది చూడండి, మనకి దీని ఐడియా లేదు కానీ పేరు మనీ ప్లాంట్లోనే ఒక సైడ్ అంతా వైట్ వచ్చిందనమాట ఆకు, ఒక సైడ్ ఏమో గ్రీన్ వచ్చింది. చాలా అందంగా ఉన్నాయి. దాంట్లో వెరైటీస్ ఉన్నాయి చాలా మొక్కలు. చూడండి అన్ని హ్యాంగింగ్ మొక్కలు ఎక్కువ పెట్టారు ఇక్కడ. ఆగ్లోనిమాలో కలర్స్ అన్నమాట ఇవి. ఈ మొక్కలన్నిటికీ వైట్ కలర్ మీద చక్కగా చిన్న చిన్న చుక్కలు వచ్చి చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి ఈ మొక్కలు. మొత్తం ఇక్కడంతా హ్యాంగింగ్ పెట్టారు పైన. చూడండి ఎంత వెరైటీస్ ఉన్నాయి, ఎంత తేలిగ్గా ఉన్నాయి. ఎలా ఊగుతుంది చూడండి, ఆ కుండి చాలా తేలిగ్గా ఉన్నాయన్నమాట. దానివల్ల ఇలా పట్టుకుంటే ఊగుతుంది. దీంట్లో చూడండి మంచి పింక్ అండ్ ఇదేమో గ్రీన్ అండ్ వైట్ వచ్చింది, అది పింక్ మెరూన్ కలర్లో వచ్చిందనమాట. రెండు మొక్కలు ఒకేలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది చూడండి ఎంత పెద్ద కుండి, ఇలా లెగదీస్తే లైట్ వెయిట్ ఉంది. దీనికి ఫ్లవర్ చూడండి చిన్న చిన్న బల్బుల్లాగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదండి. ఇదిగో చూడండి చిన్న చిన్న బల్లిగుడ్డల్లాగా చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్. ఇది ఒక రకమైన క్రేపర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. కాస్ట్ కూడా అలాగే ఉంది. ఇది 500 అంట. దీనికన్నా పెద్ద మొక్క అయితే 1000 చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా హ్యాంగింగ్ మొక్కలు ఎక్కువ ఉన్నాయి. ఇది చూసారా, ఈ మొక్క మర్రి చెట్టుకి చిన్న చిన్న కాయలు వచ్చాయి. ఈ మొక్కల మధ్యలో ఒక కేజ్ ఉంది, ఏంటా అని చూసాను నేను. దీంట్లో చూడండి పెద్ద కుక్కను పెట్టారనమాట. అది చూడడానికే భయం వేస్తుంది నాకు ఒకసారి. పాపం దాని కళ్ళు అయితే ఎర్రగా ఉన్నాయి. చూడండి లోపల ఉందన్నమాట. పాపం దాన్ని నైట్ వదులుతారనుకుంటాను, డే టైం అంతా దాంట్లో పెట్టేస్తారు. అది చూస్తే జాలేసింది, అందుకనే ఎక్కువ తీయలేదన్నమాట దాన్ని. ఈ మొక్క చూడండి చిన్న పైనాపిల్ మొక్కలా కనిపిస్తుంది కదా, కాక్టస్ అనమాట ఈ మొక్కలన్నీ. వెరైటీగా ఉంది, చాలా బాగుంది ఈ మొక్క కూడాను. దానికి ఫ్లవర్స్ కూడా వచ్చాయి, ఒక కాడలాగా వచ్చి దానికి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. మన స్టార్ ప్లాంట్ ఉంటుంది కదా, దానికి కూడా అలాంటి ఫ్లవర్సే వస్తాయి. ఈ లోపలైతే చిన్న చిన్న బర్డ్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఇవన్నీ వెరైటీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవి. ఇక్కడ అన్నీ కాక్టస్ పెట్టారు. ఇటు ప్రక్కంతా మంచి వెరైటీస్ మొక్కలు ఉన్నాయి. ఇది చూసారు ఇంత మొక్క ఉందా, ఇలా లెగదీస్తే ఎంత లైట్ వెయిట్ ఉంది. ఇది ఆగ్లోనిమా ప్లాంట్, గ్రీన్ ఆకు మీద వైట్ కలర్ మచ్చలు వచ్చాయన్నమాట. చాలా బాగుంది ప్లాంట్ అయితే, లైట్ వెయిట్. అసలు చూస్తే దాంట్లో వాటర్ కూడా డ్రై అయిపోయింది, వాటర్ కూడా తక్కువ ఉంది. మనం ఒకటే పోసేస్తుంటాం కదా, ఇది వీళ్ళు తక్కువ వేశారు వాటరు. కోకోపిట్టు గెత్తం వేయడం వల్ల చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలు, లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట కుండీ పట్టుకుంటే. ఈ మొక్కలన్నీ ఇండోర్ ప్లాంట్స్, అందుకే నెట్ వేసారు చూడండి, గ్రీన్ నెట్ వేసారు పైన అంతా. ఈ వేసవకాలం కదా, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలట ఈ మొక్కల్ని, అందుకనే ఇండోర్ ప్లాంట్స్ అన్నీ గ్రీన్ నెట్ వేసారు. ఎండ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం మొక్కలు అలా కనిపిస్తున్నాయి కానీ చాలా బాగున్నాయి అన్నమాట, చాలా హెల్తీగా ఉన్నాయి. చూడండి ఇక్కడ అన్ని రకాల మనీ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ చక్కగా ఒక కొండ పట్టుకొని మంచి బొమ్మను పెట్టారనమాట. చుట్టూ అది వాటర్ ఫౌంటైన్ అనమాట అది. ఆ ఫౌంటైన్లో ఒక్కొక్కసారి వేస్తుంటారంట, చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. నైట్ కూడా మంచి లైటింగ్ ఉంటుందంట. ఇవన్నీ చూడండి, ఇవి కూడా మంచి క్రోటన్స్. ఇక్కడ మళ్ళీ కొన్ని హ్యాంగింగ్ మొక్కలు పెట్టారు, అన్ని మనీ ప్లాంట్స్ ఉన్నాయి, ఆల్ వెరైటీస్ అన్నీ మనీ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయో, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు కొంచెం ఎండ ఉండడం వల్ల కొంచెం క్లారిటీ రాలేదన్నమాట. చూడండి ఇటు ప్రక్క అంతా ఆగ్లోనిమా ప్లాంట్స్, మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో, వైట్, పింక్, గ్రీను, ఆ రెడ్ కలర్ దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి.
ఇది చూడండి చిన్న చిన్న మొక్కలు చాలా కాస్ట్ కూడా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఆ చిన్న కుండీలో 800, 1000, 1500 అలా ఉన్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇటు ప్రక్క అంతా వైట్, రెడ్ అన్నీ పెట్టారు. అసలు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఆగ్లోనిమాలో అయితేనే. ఇది చూడండి ఎంత రెడ్ కలరు. దాంట్లో షేడ్స్ అన్నమాట ఇవన్నీ. అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. అగ్లోనిమల్ అయితే అన్ని కలర్స్ దొరుకుతాయి మనకి నర్సరీలో. చూడండి ఇవన్నీ అవే చిన్న చిన్నవి ఎంత బాగున్నాయి చూడండి. బుడ్డు మొక్కలు అది ఎంత హెల్తీగా వచ్చాయి చూడండి. ఆ మట్టి సీక్రెట్ ఏంటో తెలియదు కానీ ఇది కూడా ఒక వెరైటీ. నర్సరీలో చాలా బాగా వస్తాయి. ఆ సీక్రెట్ ఏంటో చెప్పరు వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర అన్నీ దొరుకుతాయి కదా, మన అన్ని రకాల మందులు వేస్తుంటారు, మనం అన్నీ వెయ్యం కదా. ఇక్కడ చూడండి స్నేక్ ప్లాంట్ ఫ్లవర్స్ వచ్చాయి. చక్కగా ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఈ మేలో స్టార్ట్ అవుతాయి. ఇంకా వేసవికాలం వచ్చినప్పటికీ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి అవి స్నేక్ ప్లాంట్స్ అన్ని రకాలను. ఇక్కడ చూడండి స్టాండ్లు, మనం కుండీలు పెట్టుకోవడానికి అన్ని రకాల స్టాండ్లు ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్ద స్టాండ్లు ఉన్నాయో. మనకి ఏది కావాలన్నా దొరుకుతుందట. ఆ అమ్మాయి పిలిచి మాకు ఈ స్టాండ్లు చూపించండి అని చెప్పింది. చూడండి అన్ని రకాల స్టాండ్లు ఉన్నాయన్నమాట. కుండీలు అయితే ఎంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయో, మనకి ఏ సైజు కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ. చూడండి ఇక స్టాండ్ అనమాట, అంటే నిలబెట్టుకుని వాటి మీద కుండీలు పెట్టుకోవడానికి స్టాండ్. చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి వెరైటీ ఫ్లవర్స్, వీటిలో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇలా పట్టుకుంటే లైట్ వెయిట్ కుండీలు, ఇదే వెరైటీ. అన్ని నర్సరీలో కన్నా ఇక్కడ నర్సరీలో అసలు మొత్తం కుండీలన్నీ లైట్ వెయిట్లో ఉన్నాయి. కవర్లు తక్కువ ఉన్నాయి, ఇక్కడ కుండీల్లోనే ఎక్కువ పెట్టారు. ఇది చూడండి ప్లాంట్ చిన్న కుండీలో ఎంత హెల్తీగా పెరిగింది చూసారా. ఆంతోనియం ప్లాంట్స్ ఇవి. ఈ ప్లాంట్స్ ఏంటంటే ఆకులు ఎక్కువ, ఫ్లవర్స్ తక్కువ వస్తుంటాయి. మంచి పింక్ కలర్ అనమాట, చాలా బాగా వచ్చింది. మంచి సింబల్లో ఎంత బాగుందో చూడండి ఫ్లవరు. అది కూడా 800 ఉంది ఆ మొక్క. ఇవన్నీ అలాగే ఉన్నాయి. మొక్క కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. ఈ బొమ్మ చూడండి ఎల్లో కలర్లో, నేను ఏదో ప్లాస్టిక్ అనుకున్నాను, పింగాణి అన్నమాట. చాలా బాగుంది ఆ బొమ్మ. ఈ మొక్క చూడండి అసలు దీని ఆకులు అయితే బ్యాక్ సైడ్ మంచి రెడ్ కలర్ ఉంటుందన్నమాట. దీంట్లో నాకు ఉండేది మొక్క చచ్చిపోయింది అది. ఇది కూడా 800, 900 ఉన్నాయి. కుండీల సైజులను బట్టి ఉన్నాయన్నమాట మొక్కల రేటు. అన్నీ ఎక్కువ కుండీల్లో వేశారు ఇక్కడ. కొన్ని నర్సరీల్లో చూస్తే మనకి కవర్లో ఎక్కువ అమ్ముతుంటారు. ఇవన్నీ ఎక్కువ కుండీల్లోనే దొరుకుతున్నాయి ఈ నర్సరీలో అయితే. చూడండి ఎంత పెద్ద పెద్ద కుండీలు ఉన్నాయో. ఇవన్నీ కూజాలన్నమాట. మనము ఇప్పుడు వేసవికాలం కదా, మనం వాటర్ పెట్టుకోవడానికి, చల్లగా ఉండడానికి మట్టి కుండలు పెట్టారు అక్కడ. ఇవన్నీ సిమెంట్ కుండీలు, తులసమ్మ వేసుకునేవి అన్ని సైజులు ఉన్నాయి. పింగాణీలు కూడా ఉన్నాయి. పింగాణీ కుండీలు అయితే కొంచెం కాస్టే ఉన్నాయి. ఈ మొక్కలు చూడండి ఇవి కూడా కుండీల్లో ఉన్నాయి. లక్కీ ప్లాంట్స్ ఇవి. ఇవన్నీ చక్కగా, ఇవి కూడా కొమ్మలతో వస్తాయి లక్కీ ప్లాంట్స్. ఇవి చూడండి ఆగ్లోనిమా. ఇవి కూడా అంతే. ఎంత ఉంది? 800 ఉంది. 700కి ఇస్తామని చెప్తున్నారు. ఎంత మంచి పింక్ కలర్ ఉన్నాయి చూడండి. వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి చూడండి. అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. అన్ని కలర్స్ ఉన్నాయి ఆగ్లోనిమాలో. చాలా బాగున్నాయి కదా. దీనికి కూడా గ్రీన్ మ్యాట్ వేశారు. ఇక్కడ చూడండి కుండీలు చూడండి, ఇవి కూడా అన్ని సైజులు దొరుకుతాయి మనకి ఇక్కడ. ఎలాంటి కుండీ అయినా, స్టాండ్ అయినా, మనకి ఎలాంటి పాటలైనా దొరుకుతున్నాయి అన్నమాట. సైజులు చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో. చుట్టూ భలే పెట్టారు. చాలా పెద్ద సైజులు. మనకి ఆఫీసుల ముందు, కంపెనీల ముందు పెడుతుంటారు కదా పెద్ద పెద్ద సైజు కుండీలు. ప్లాస్టిక్, కొన్ని సిమెంట్ ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి. ఇవన్నీ ఆగ్లోనిమా. ఈ నర్సరీలో నేను కడిపలంకలో కూడా చూడనన్ని మొక్కలు ఉన్నాయి ఇక్కడ, వెరైటీస్. ఈ కడియంలో ఏంటంటే నేను మరి లోపలికి వెళ్ళలేదు,
కడియపులంకలు అయితే కూడా ఉంటాయి, కానీ నేను లోపలికి వెళ్ళలేదు, ఎక్కువ ఫ్లవర్సే చూస్తుంటాను అక్కడ. ఇక్కడైతే మనకి ఆల్ వెరైటీస్ ఉన్నాయి, దొరకని మొక్క అంటూ ఉండదు. ఎలాంటి మొక్క అయినా ఈ నర్సరీలో దొరుకుతుంది మనకి. ఎవరైనా గాజువాక్ వచ్చినప్పుడు చక్కగా ఈ నర్సరీకి మనకి వెరైటీస్ మొక్కలు కావాలంటే ఈ నర్సరీకి వచ్చి తీసుకోండి. చాలా వెరైటీస్ మొక్కలు ఉన్నాయి, ఆల్ వెరైటీస్ అన్నమాట. ప్రతి మొక్క దొరుకుతుంది మనకి ఇక్కడ. ఈ చెట్లు అయితే గులాబీ పువ్వుల్లాగా వస్తున్నాయి అన్నమాట, మంచి రెడ్ కలర్లో చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ అయితే లేవు, కానీ ఒక్కొక్క మొక్క 1000 రూపీస్ అంట. దాంట్లో చిన్న సైజు 500 కూడా ఉన్నాయంట. ఇప్పుడైతే లేవని చెప్తున్నారు. కుండీల్లో ఉన్నాయి ఈ మొక్కలన్నీ. నెక్స్ట్ ఇక్కడ ప్లాస్టిక్ కుండీలు అన్ని రకాలు దొరుకుతున్నాయి, సిమెంట్ కుండీలు, ప్లాస్టిక్ కుండీలు అన్నీ. ఈ కుండీ ఎంతమ్మా? 120 రూపీస్. ఇది చూడండి, చిన్న పనసెట్టుకి కాయలా వచ్చేసింది చూసారా. ఆ కుండీ కూడా మనకి బ్లాక్ కుండీలు ఉంటాయి కదా, 100 రూపీస్ టబ్బుల్లో పెట్టారు. చిన్న కుండీల్లోనే చక్కగా పనసకాయ చెట్టు వచ్చేసింది. మనం ఇలా కుండీల్లో కూడా పనసకాయలు పండించేసుకోవచ్చు. ఈ ప్లాంట్ రుద్రజడాకు అంటారు కదా, మంచి స్మెల్ వస్తుంది. ఆ చెట్టు చాలా చిన్న ఆకు కట్ చేస్తే చాలు మంచి స్మెల్ వస్తుంది. ఇది ఇక్కడ అన్నీ ఇప్పుడు మల్లె పువ్వులు అనమాట, సీజనల్ ఫ్లవర్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. చూడండి మల్లె చెట్లు ఎంత చక్కగా మొగ్గలు వచ్చాయో, మంచి స్మెల్ వస్తున్నాయి మల్లె పువ్వులు. చాలా పువ్వులు విడిసాయి ఇక్కడ. అన్ని రకాల మల్లెలు ఉన్నాయన్నమాట. మల్లెల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, పొట్టు మల్లి, పొడుగు మల్లి, దాంట్లో లావు మొగ్గ, పొట్టు మొగ్గ, అన్ని రకాలు దొరుకుతున్నాయి ఇక్కడ. ఇవి చూడండి, ఇది ఒక రకమైన క్రేపర్, పింక్ కలర్, దీంట్లో ఎల్లో కూడా ఉంటుంది. చూడండి ఎంత మంచి పింక్, వైట్ అండ్ పింక్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు ఒకటి చూపిస్తాను రండి. ఇక్కడ అడవి మామిడి ఉంది. అడవి మామిడి అయితే చాలా కాయలు ఉన్నాయి. ఆవిడే కలవదన వీడియో తీస్తున్నారనమాట. ఇక్కడ చూడండి ఫ్లవర్ చూడండి, మంచి పింక్ కలర్, చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. అన్ని కుండీల్లో ఎక్కువ పెడుతున్నారు. మామూలుగా ప్రతి నర్సరీలో అయితే కవర్లో పెడుతుంటారు కదా, ఇక్కడ అన్ని కుండీల్లో పెట్టారు. చూడండి ప్రతి మొక్క కుండీల్లో పెట్టారు. ఇక్కడ కొన్ని కవర్లో ఉన్నాయి. మందారాలు, గులాబీలు ఎక్కువ ఉన్నాయి కవర్లో. ఇవన్నీ గులాబీలు అన్నమాట. ఇవి చూడండి బోన్సాయి మొక్కలు ఉన్నాయి ఇటు సైడ్ అన్నీ బోన్సాయి. ఇక్కడ చూడండి మర్రి చెట్టు, ఇది కూడా కుండీలో ఉంది చూడండి. దాని చుట్టూ మంచి మంచి మొక్కలు పెట్టారు. ఎంత పెద్ద సైజు చూడండి, ఇది మర్రి చెట్టు. ఇంతంత సైజు కుండీలు ఉంటాయి, ఎలాంటి మొక్క అయినా వచ్చేస్తుంది. భూమిలో పెరిగేవన్నీ కుండీల్లో పెంచేస్తున్నారు ఇప్పుడు. మర్రి చెట్టు చాలా సంవత్సరాలు అంట, దానికి కట్ చేశారనమాట అవన్నీని. ఇవన్నీ కొన్ని ఇటు ప్రక్కంతా బోన్సాయి మొక్కలు ఉన్నాయి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ బోన్సాయి మొక్కలన్నీ, చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడన్నీ కుండీలు ఉన్నాయి, సిమెంటు తులసమ్మ వేసుకోవడానికి అనమాట ఇవన్నీ. ఇక్కడన్నీ చూడండి ప్లాంట్స్ అన్నీ, వెరైటీ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కాగితం పువ్వుల మొక్కలు ఉన్నాయి, ఒక్కొక్కటి 150 అంట మొక్క అయితే. చూడండి 150 రూపాయలు చెప్తున్నారు అన్ని కలర్స్. ఇప్పుడు నేను ఇవే కొనాలి. కుండీల్లో పెట్టారు ఇవి కూడాను, 150 అంట. ఇవి ఎక్కువ చిన్నప్పుడే ఎక్కువ పువ్వులు వచ్చేస్తుంటాయంట, మనం కట్ చేసుకుంటూ ఉంటే చక్కగా బొట్టలాగా వస్తుందని చెప్తున్నారు. చాలా బాగున్నాయి, మంచి మంచి కలర్స్. ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి ఇటు ప్రక్కంతా. చూడండి కాగితం పూలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇవన్నీ చిన్న చిన్న కుండీల్లో మంచి, ఈ ఫ్లవర్స్ అన్నీ చాలా బాగున్నాయి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి చూడండి, అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఈ మొక్కల్లో. చూడండి మంచి పింక్ కలరు, దీంట్లో లైట్ పింక్, ఎల్లో కూడా ఉంది అటు ప్రక్క. చాలా బాగున్నాయి అన్నమాట మొక్కలు. ఇక్కడ స్ఫటిక పెట్టారు, అది మొక్కలకి గాలి చాలా మంచిదంట. కొంతమంది దేవుడి దగ్గర కూడా పెడుతుంటారు కదా. ఇది చూడండి ఎంత పెద్దది ఉందో. ఇది కొంచెం పొడిలాగా చేసేసి మొక్కలకు కూడా వేయచ్చట.
ఓకే ఫ్రెండ్స్, కీర్తన ఒలివ గార్డెన్స్ చూసారు కదా. ఈ నర్సరీలో ఎన్ని వెరైటీస్ మొక్కలు ఉన్నాయో. వెరైటీ క్రీపర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి ఎలాంటి మొక్క అయినా ఈ నర్సరీలో దొరుకుతుంది. గాజువాకలో మంచి నర్సరీ విజిట్ చేసాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలాంటి వీడియోస్ కావాలో మీకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.